ఆ పిల్లనొత్తన్నానని అలిగే అన్నం మానేస్తావనుకున్నా. కొత్త భీమా? మన పొలంలోవే. అమ్మా, ఉమ్, మనకింత పెద్ద ఇల్లు, అన్ని మిల్లులు పొలాలు ఉన్నాయి కదా, ఎందుకమ్మా ఇవన్నీ? ఎందుకంటావేంట్రా? అన్నీ నీకోసమే. నువ్వెప్పుడూ కష్టపడకుండా సంతోషంగా ఉండాలని. నా సంతోషం ఇటన్నిటిలో లేదమ్మా. దానికి ఒక పేరుంది, సత్య. నువ్వు వద్దంటే సత్య నాకు వద్దమ్మా. కానీ తను లేకపోతే నేను ఎప్పటికీ సంతోషంగా ఉండలేను. మళ్ళీ మీ అక్క మాట మార్చేది కదా. మా అక్క మాట కరికే గాని ఓసారి మాటిస్తే నోట్ రాసి చేసినట్టే. అయితే సరే, ఈ కూతురు చాలా అదృష్టవంతురాలండి తాతారావు గారే. వస్తాం మరి. పద. ఉంటానండి. తల్లి, నువ్వెంత అదృష్టవంతురాలివే. బంగారం లాంటి సంబంధం కుదిరింది. ఈ రోజు నుంచి నాకెన్ని పనులు. హలో సత్య, ఉన్నావా? మాట్లాడవేంటి? చిన్ని వాళ్ళమ్మని ఒప్పించాడు, నిశ్చితార్థం పెట్టుకుందామన్నారు. మరి నువ్వేమన్నావు? నన్నెవరు అడిగారు? వాళ్లే మాట్లాడేసుకున్నారు. మురళి, మనం కలవాలి, టైం లేదు. ఎక్కడికి వెళుద్దాం? నువ్వు ఇక్కడికి వస్తావా? అక్కడ మన ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా. ఏదోటి చేయి మురళి. సరే, నువ్వు కంగారు పడుకు, అంతా మనం అనుకున్నట్టే అవుతుంది. ఏం చేయాలో ఆలోచించి నేను కాల్ చేస్తాను, సరేనా? సరే. రేపటి నుంచి పని మొదలెడతావా? రేపటితో కాకరవలసిన పని అయిపోతుంది. ఎల్లుండి నుంచి మొదలెడతాను. ఇదిగో 2000 భయానా. రంగులకైతే దళంగా అయ్యి 4 రోజులు ఉండాలా. అమ్మాయిలు తోడు లేకుండా ఆటో ఎక్కడానికే భయపడతారు. అలాంటిది నువ్వు ముక్కు ముఖం తెలియని ఆటోడితో కలిసి బతికేస్తా అంటున్నావు. ఆడి నంబర్ డిలీట్ చేసి చిన్నిని పెళ్లి చేసుకోవే, హ్యాపీగా ఉంటావు. ప్రేమిస్తున్నానే. నీకు పిచ్చెక్కిందే. అవును, పిచ్చే. తన గొంతు వినకపోతే నిద్ర కూడా పట్టట్లేదు నాకు. సత్య, వద్దే. ఫోన్ చేస్తే సరిపోద్దిగా, వెళ్ళి పిలవాలంటావా? దగ్గర వాళ్ళని కూడా ఫోన్లో పిలుస్తావా? నిశ్చితార్థమేగా, పెళ్లి పిలుపులకి ఎలాగో డైరెక్ట్గా వెళ్ళాలి కదా. ఏం చేయాలో నాకు తెలుసు కానీ పిల్లలేరి రెడీ అయ్యారా? సత్య, సత్య. నాన్న, నేను రెడీ నాన్న. నాకు ఒంట్లో బాగాలేదు నాన్న, మీరు వెళ్ళేసి రండి. దివ్య, నువ్వు అక్కకు తోడుండమ్మా. అమ్మా, నేను కూడా మీతో వస్తానమ్మా. ప్లీజ్ అమ్మా, చిట్టిని చూడాలనుంది. ప్లీజ్ అమ్మా. దాన్ని తీసుకెళ్ళండి నాన్న, నాకు తోడుగా లక్ష్మి ఉంటుంది. సరే అయితే మరి జాగ్రత్త. ఎల్లుండి ఉదయానికల్లా వచ్చేస్తాం. సరే పద. రండి రండి రండి. వంటింట్లో పెరుగుంది, మజ్జిగ కలుపుకొని తాగు. అల్లుడు గారికి చెప్తే కారు పంపించేవాళ్ళు కదా. ఇంకా లగ్గాలు ఎట్టుకోలేదు కానీ అప్పుడే నీ కోరికలు కార్లు ఎక్కేసాయి. పదవే. నువ్వు తేలిగ్గా చెప్పేస్తున్నావు, కానీ నాకు చాలా గుండెదడగా ఉంది. లక్ష్మి వచ్చింది, నేను తర్వాత కాల్ చేస్తాను. పదే, తిన్నాం. పచ్చడేనా? నిన్నే పచ్చడేనా? వద్దు. ఇదిగో, ఇదేసుకో. రే వైజాగ్ వెళ్తున్నా. వైజాగ్? ఎందుకే? మురళిని కలవడానికి. అమ్మో, మా అమ్మ అడిగితే ఏం చెప్పాలే? వద్దే, నా మాట వినవే. సత్య. హలో సత్య, సత్య, కరెంటు పోయింది. నాకు భయమేస్తుందే. నాకు టెన్షన్లో నిద్ర రావట్లేదు. పొద్దున్నే బస్ స్టాండ్కి వచ్చేస్తావుగా? వస్తాను. 5:30కి ఫస్ట్ బస్సు, అది ఎక్కుతాను. సత్య, వచ్చి పడుకోవే, పొద్దున్న వెళ్ళాలి కదా. సరే, ఉంటాను. గుడ్ నైట్. సరే, బాయ్. నీకే చెప్పేది, వచ్చి పడుకోవే.
ఒక అబ్బాయిని కలవడానికి వెళ్తున్నావు. ఈ డ్రెస్ ఓకేనా? కంగారులో ఏం కోరుకోవాలో కూడా తెలియట్లేదు. కానీ నాకేమి ఇవ్వాలో నీకు తెలుసు కదా. నేను వచ్చే వరకు పూజ జాగ్రత్త. హలో, నేను స్టార్ట్ అయ్యా. నువ్వు బయలుదేరావా? హలో, నాకు వినపట్లేదు, నేను డ్రైవింగ్లో ఉన్నా. ఇక్కడ బాగా వర్షం పడుతుంది, వినిపించట్లేదు అసలు. అక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తా. హలో, నేను మళ్ళీ కాల్ చేస్తాను నాకు. ఇంత వర్షం పడుతుంది అంటే వెళ్ళాక కాల్ చెయ్యే. ఇదిగో నీ పెందు టికెట్. టికెట్ చూసిన కోసం చాలు కానీ టికెట్ చెప్పమ్మా. వైజాగ్ టికెట్ ఇవ్వండి అన్న. వైజాగ్ 500 నోటికి బస్సులో చిల్లర దొరకదు, బస్ స్టాండ్లోనే ఎత్తుక్కోవాలి. వెనక అట్లా ఆటోగ్రాఫ్ పెడతాను, దిగినప్పుడు చూపించే. దూదుకొండలో ఎక్కావా? హలో మురళి, ఏమైపోయి నువ్వు? ఫోన్ ఆన్సర్ చేయవేంటి? అసలు ఎక్కడున్నావు? వైజాగ్ వచ్చావా లేదా? ఏంటేం మాట్లాడా? నేను లేడీస్ టాయిలెట్ లో ఉన్నాను. వస్తున్నావా? కట్ చేయకు, లైన్లో ఉండు. నేను బయటకు వస్తున్నా. ఎల్లో కలర్ చూడదా వేసుకున్నా. చెప్పేది మీకే అర్థమవుతుందమ్మా మీకు? వస్తున్నావా? మురళి, నువ్వు ఫోన్ తీయకపోతే చాలా భయం వేసింది. దాహం వేస్తుంది. ఇంటికి పంపిస్తాను. ఆడ నువ్వు కలిపేసి వెళ్ళిపోండి. ఏమయ్యా 2 వాటర్ బాటిల్ లేవు? మంచోడు. ఇదిగో 40 రూపాయలు. కూలింగ్ లేవా? ఒక్క నిమిషం, ఫోన్ చేయించాను. త్వరగా ఇవ్వు. నేను చేసుకుంటాను. ఇదిగో. రమణ కాడ వచ్చి నీకెందుకు? ఎంతకంటే చల్లగా లేవా? లేవు, రాత్రంతా కరెంట్ లేదు. మరి లేనప్పుడు అమ్మడం ఎందుకురా? ఇదిగో కొంటే కొను, లేకపోతే లేదు. రాగి అంటే మర్యాద ఉండదు. మర్యాద ఎట్రా? మర్యాద నీకు? మర్యాద రౌడీవా? కొడతావా? కొడతావేంట్రా?
ఎవరా నువ్వు నిన్ను చూసుకుంటా. ఆర్కే ఏటి గొడవ? అవి ఏం లేదు సార్, ఏం లేదు. పోనీ ఏంటార్కే ఇది? వాడికంటే నువ్వే ఎక్కువ బాటిల్ పగలగొట్టావు. కొడితే బుర్ర బొక్కడిపోతే కొట్టేట్టుకున్నోడివి కూలింగ్ పెట్టాలని తెలియదా? ఏంటి రాజు గారు ఎలా ఉన్నారు? ఓ ఆర్కే, ఏంటి ఇలాగొచ్చావు? మనం లేకుండా జాతరేటి రాజు గారు. పొద్దున సోడా కొట్టుకాడు ఎవడికో గ్యాంగ్ లీడర్ సినిమా చూపించావుంటగా, ఊరంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అవును, ఆ సింహాచలం గడి బాకీ తీర్చేరా బాబు, ఆడసలే మంచోడు కాదు. జాబ్ రాగానే ఇచ్చేస్తానండి. జాగ్రత్త రోయ్, ప్రతి గొడవలోనూ తలెట్టేయక. ఈసారి కూడా లాగేసి మొత్తం బాగా ఇంకేటుంది రేయడానికి. ఏమన్నా కొట్టవేట్రా? ఏడు కొట్టేది మొత్తం కొరికాడు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఉండు, తిరిగే మాకు ఉండనియా ఉండు. ఎంతో కందులో ఇటీ అని అది అని మెగస్టార్ మీద నాకు 20. జాగ్రత్త కాదు, నువ్వు ఇచ్చింది 50 అని అయితే నా మెగస్టార్ మీద ఈసారి వచ్చింది 20. ఈసారి నాగార్జున మీద 20. అన్న పోలీసు వాళ్ళు. పోలీసులు దొరికితే రేపెడతారు అన్న, వదిలే. ఏంటి ఆర్కే, నువ్వేంటి ఇక్కడ? గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు సార్. వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. రే ఆర్కే, ఇక్కడికి ఎప్పుడు వచ్చా? ఆ ముద్దున తినేటరా? రాత్రి జాతరలో ఫుల్ పటాసా? నీ పనే బాగుందిరా. ఆడిందే ఆట, పాడిందే పాట. 2000 ఉన్నాయి బాబాయ్. లేవురా. పోనీబాయి లేవురా బాబు. ఉన్నాయని రాత్రి 3 ముక్కలు అట్లా పోగొట్టేశానుగా. ఒరే గోవిందు, 146 బయట కనీసం 500 ఉంటే ఆ కార్డు ఉంటే ఈయన ఏంటి? సాయంత్రానికి ఏమైనా చేతికో తిత్తానులే. పోనీ సిగరెట్ అన్నా ఉందా? పొద్దున ఇటు వచ్చాడేటి? ఇప్పుడు తాగు. ఏరా వచ్చావా? నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు? మీ అమ్మ ఎన్నిసార్లు కబరెట్టిందో పాపం. నిన్నెవడితోనూ గొడవ పెట్టేసుకున్నావంట. ఇలా బాధ్యత లేకుంటే ఏంటబ్బాయ్? ఆ పిల్లకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. నువ్వు ఈ గొడవలు అప్పులు అని తిరుగుతూ ఉండు, దాన్ని ఎవడికో ఒకడికిచ్చి కట్టబెట్టేస్తారు. అయినా నీ వానాకాలం చదువుకి ఉద్యోగం ఏమి రాదు, కానీ బ్యాగ్ ఏదో పని చేసుకో అబ్బాయి. ఏటి వింటున్నావా? పని లేదు పాటలేదు, ఊరికే ఊరి మీద పడి తిరగడం. ఏంటో నాకు ఇది పొద్దున్నే అసలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నారు నీకు? మా అమ్మరా
రాత్రి ఏమైనా గెలిచావా? 500 వచ్చాయి. 500? మరి మనం పెట్టింది అంత ఏంటి? సరే ఇటీ. రాత్రే మందేశాక. నేను వస్తా నాకు. అవును, నేను వెళ్ళిన ఇంటర్వ్యూ అయింది. జాబ్ వచ్చింది కానీ చేయనని చెప్పేశా. అదేంటి? 20,000కి ఎవరు చేస్తారా? నెలంతా గొడ్డు చాకరీ. మంచి జీతమే కదరా. నడ్డిరిగల పెయింట్ వేసినా నాకు కూడా రాదంతా. 2 రోజులు పని చేస్తే నెలకి 1,00,000 వచ్చి